దేవుని మనస్సులో నీ గురించి, నా గురించి ఉన్న తలంపు ఏంటో నీకు నాకు అది చాలా అవసరం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి మీ అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు, నీ గురించి నీ పిల్లలు ఏమనుకుంటున్నారు, నీ గురించి మీ బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సంఘ విశ్వాసులు కూడా ఏమనుకుంటున్నారో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. అది పెద్ద విషయం ఏమీ కాదు. కానీ విశ్వాసికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నా రక్షకుడి మనస్సులో నా గురించి ఆలోచన ఏంటి. ఏకాంతంగా దేవుని పాదాల దగ్గర మోకరించి హృదయపూర్వకంగా యథార్థంగా దేవుణ్ణి అడగాలి, ప్రభా నా గురించి మీరేమనుకుంటున్నారు తండ్రి. నువ్వేదో అనేసుకోవడం కాదు, దేవుని దృష్టిలో నేను బాగానే ఉన్నాలని నువ్వు అనుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చాలా విచిత్రం ఏంటో తెలుసా, మనుషులు గొప్పగా ఎంచేవి దేవుని న్యాయపీఠం ముందు వెళ్ళేతలకి పక్కకి నెట్టివేయబడతాయి. గొప్ప గొప్ప సేవలు, గొప్ప దైవజనుడు, సేవ అంటే ఇదండి, సంఘం అంటే ఇదండి, భక్తి అంటే ఇదండి, ప్రార్థన అంటే ఇదండి, విశ్వాసం అంటే ఇదండి అని మనం అనుకునే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దేవుని న్యాయపీఠం ముందు వెళ్తేలకి ఇదేం ప్రార్థన రా, ఇదేం భక్తి, ఇదేం సేవ, ఇలా చేసేవేంటని తేలిపోతాయి. కానీ మనుషులు తృణీకరించినవెన్నో దేవుని న్యాయపీఠం ముందు హెచ్చించబడతాయి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూడి ఉన్న పరిశుద్ధులైన మీ అందరికీ ఇది అతి ముఖ్యమైనటువంటి తాళం ఏంటంటే, ఎప్పటికప్పుడు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా అనే ప్రశ్న, పరీక్ష, ప్రార్థన ఉండాలి. సేఫ్ జోన్లో ఉంటాం అలా ఉంటే.